రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై బీజేపీ ముఖ్య నేతలు మాట్లాడకపోవడంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయనేందుకు ఇదే నిదర్శనమని అన్నారు. డ్రగ్స్ ద్వారా యువత పాడవుతుంటే ఎందుకు స్పందించట్లేదని మహేష్ గౌడ్ నిలదీశారు. బీఆర్ఎస్ యువ నాయకుడు బ్యాచ్ అంతా కూడా ఈ రకమైనటువంటి డ్రగ్స్ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు. గతంలో చూస్తే సాక్షాత్ కేటీఆర్ గారి ఫామ్ హౌస్ లోనే డ్రగ్స్ పట్టుబడడం, వారి సొంత బామ్మర్ది డ్రగ్స్ తీసుకుని దొరికినటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న రోహిత్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికినటువంటి పరిస్థితి. ఎటుపోతుంది యువరాజు గారు? రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో పట్టుబడితే ఇంతవరకు కిషన్ రెడ్డి గారు స్పందించలేదు, బండి సంజయ్ గారు మాట్లాడారు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడరు. అంతేమేమిటి అసలు? ఆఖరికి డ్రగ్స్ వ్యవహారంలో కూడా కలిసి పయనం అవుతా ఉన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనట్టుగా అర్థమవుతా ఉంది. అసలు ఈ తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన జరగాలనుకుంటున్నారా, యథేచ్ఛగా డ్రగ్స్ సరఫరా చేయాలనుకుంటున్నారా? దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అదేవిధంగా రామచంద్రరావు గారు.